హారిణి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మరో సక్సెస్ఫుల్ సినిమా రావాలని ఆశిస్తూ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసే ముందు మన కో ప్రొడ్యూసర్ శ్రీ పిడి ప్రసాద్ గారిని వర్మ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము టు ఇన్వైట్ ద గెస్ట్ విత్ బొకేస్. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టీటీడీ బోర్డ్ మెంబర్ శ్రీ హరిప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే నిఖితా రెడ్డి గారు ప్రొడ్యూసర్ నిఖితా రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. శ్రేయస్ వెంచర్స్ ప్రెజెంట్స్ ఆడియో లాంచ్ పవర్డ్ బై సౌత్ ప్లస్ 24/7 ఎంటర్టైన్మెంట్ ఛానల్ అతి త్వరలో అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ ఎస్మార్ట్ కేఎల్ యూనివర్సిటీ. వెల్కమ్ యూ సార్. ప్రసాద్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే అండ్ వంశీ గారు. హాయ్ నిఖిత. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. ఈరోజు మనం లైవ్ పర్ఫార్మెన్స్ బై సింగర్స్ వినబోతున్నాము, చూడబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ముగ్గురిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్ త్రీ ఆఫ్ యూ ఆల్ మీరు ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ లాంచ్ అని చెప్పక్కర్లేదు, మీరు సినిమా టైటిల్ చెప్తే సరిపోతుంది. బట్ బిఫోర్ దాట్ మీ మాటలు కొంచెం మేము విందాం అనుకుంటున్నాం సార్. యువర్ విషెస్. ఈ మూవీలో ఒక స్మార్ట్ హీరో పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ఒక మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ గారి మిత్రుడు, ఒక అందమైన అమ్మాయి పవన్ కళ్యాణ్ గారితో హిట్ ఇచ్చిన అమ్మాయి. ఈ ముగ్గురి కాంబినేషన్ మూవీ ఒక హార్డ్ వర్క్, ఒక కమిట్మెంట్కి ఖచ్చితంగా సక్సెస్. త్రివిక్రమ్ గారు అంటే అన్నీ తెలిసిన దాంట్లో కొత్తదాన్ని చూపించేవాళ్ళు. ఈస్ గోయింగ్ టు బి ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇవాళ మార్నింగే ఆడియో విన్నాను, చాలా బాగుంది. ఐ హోప్ సమ్మర్లో మీ అందరికీ బాగా నచ్చుతుంది సినిమా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇన్ అడ్వాన్స్. ప్రకాష్ గారు కొంచెం మీ స్పెషల్ ఆర్ట్ వర్క్ గురించి చెప్పండి. మాకు ఏమైనా సంథింగ్ ఎగ్జైటింగ్ సెట్లో జరిగినటువంటి విశేషాలు, పోనీ మీకు నచ్చిన హీరోయిన్ గురించి చెప్పండి. ఓకే. నో మాట్లాడరు. పోనీ మా మాటల మాంత్రికుడు గురించి చెప్పండి, త్రివిక్రమ్ గారి గురించి. ఓకే, థ్యాంక్ యూ. అయితే మీరు జస్ట్ టైటిల్ చెప్పండి, సాంగ్ మేము ప్లే చేసేస్తాం. ఫస్ట్ సాంగ్ విందాము. ఏ రాములగా బుగ్గలవాడా, బురుజుగోడ నిబ్బరాల కండలవాడ, రాజాపేటాల కులకాడ, కలుసుకుంట కాసుల పేరు పట్టకరారా, అల్లా బక్షు అద్దరు తెచ్చా, కొత్తపేటకు గారైగా కట్టుకొచ్చా, రంగా వెళ్ళే రైలు బండి రయ్య మంది పెట్టే వేడ పట్టుకొచ్చా. నిద్ర చాలని బద్ధకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చింది రవిబింబం. వీడియో ఏది? అదే కదా మీ ఫీలింగు, అర్థం అవుతుంది. అందుకనే మనం మేకింగ్ వీడియో చూద్దాం. మేకింగ్ వీడియో ఆఫ్ ది సాంగ్. ఏ రాములగా బుగ్గలవాడా, బురుజుగోడ నిబ్బరాల కండలవాడ, రాజాపేటాల
పేరు పట్టకరారా అల్లా Okay, nice, sir. We'll do a retake. The sound, the music for this movie had to be really different. It's a very situational song. It describes what's happening in the movie. We had to get that feeling through the music. ఈ సాంగ్ ఏంటంటే మన సమంత గారిని మా ఊరు తీసుకెళ్ళి తన ఊరు చూపించడం అనే సాంగ్. ఈ సాంగ్లో విజువల్స్ చాలా బాగుంటాయి. మా కెమెరామెన్ నట్టి గారు ఈ షార్ట్ ద సాంగ్ రియలీ వెల్. నిద్ర చాలని బద్ధకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతి తిరిగొచ్చింది రవిబింబం, వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. See, it's we did it in Pollachi and we shot it. It's a traveling song, and then it has got all the varieties in it. Like, you know, when you travel from one place to another, you happen to experience so many things: ups, downs, hills, water, paddy field, and all. మెయిన్ క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్ గారు. ఇలాంటి సాంగ్ని అంత రిచ్గా గ్రాండ్గా కూల్గా తీయడం. యాక్చువల్లీ ఈ సాంగ్లో వచ్చి నితిన్ గారు మాత్రమే డాన్స్ చేస్తారు. సింపుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది నేచర్ సాంగ్ కదా, సో ఇది డెఫినెట్గా అంత హార్డ్ స్టెప్స్, హెవీ స్టెప్స్ ఉండదు. పల్లెటూరు వాతావరణాన్ని మొత్తాన్ని ఒక 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 కవితాత్మకంగా చెప్పుకునే అవకాశం ఇట్ ఈస్ కాంటెంపరీ అండి. పువ్వులు పుప్పళ్ళు, పంటలు తూర్పెళ్ళు, పండగల తిరణాళ్ళు, పచ్చగాడి జోలలో నచ్చనోళ్ళు లేరట. మధ్యలో వచ్చిన కోరస్, కళ్ళాపి చల్లాలి రాయేంద్ర రంగమ్మ, కవ్వాలు తిప్పాలి కానీ ఏ గంగమ్మ, పొద్దుకిపోతుంది ఇంకా ఆలస్యం అని చెప్పేసి ఆ ఫోక్ స్లాంగ్లో రాసుకునే పాట. Some of my friends who know me since my childhood days, and they were like, "You don't even speak fluently Telugu, and I mean, how can you get traditional touch to your music?" It's a good fun song, according to me. ఒక మంచి సాంగ్ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్లో. That's it, no? ఇంకొకటి చేద్దాం కాదు, ఇక్కడ మా మాట ఏంటంటే ఇంకొకసారి చూద్దాం. మేకింగ్ వీడియోనే చూడడానికి ఇంత బాగుంటే సాంగ్ ఇంకెంత బాగుంటుందో, సినిమా ఇంకెంత బాగుంటుందో అని వెయిటింగ్. త్రివిక్రమ్ గారు మీకోసం. త్రివిక్రమ్ గారు వస్తున్నట్టున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నట్టున్నారు. రాలే కూర్చోండి. నేను ఉత్తినే అప్పుడప్పుడు ఒక అలజడి క్రియేట్ చేయడానికి. మీరు అలా అస్తమానం అలా కూర్చొని ఉంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగా అస్తమానం కూర్చున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మధ్యలో మిమ్మల్ని లేపడానికి అలా అన్నాను. కూర్చోండి. ఇప్పుడే కాదు, ఇంకొంచెంసేపట్లో వచ్చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ మేకింగ్ వీడియో సాంగ్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫామ్ చేయడానికి విత్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ పర్మిషన్ మన సింగర్స్ స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. కడలి, అలాగే రీసెంట్గా కంచె సినిమాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అటు ఇటు అని చీటికేలు ఎవరివో ఏమో తలుపులేసున్నాయా. సింగర్ అభయ్ జోధ్పూర్కర్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రమ్య ధీవరా బాహుబలి సింగర్ అండ్ సాయి శివాని బంగారు కోడి పెట్ట సాంగ్ పాడిన, మన ముకుంద సినిమాలో కూడా సాంగ్ పాడినటువంటి సాయి శివాని, రమ్య అండ్ అభయ్. They're going to sing the first song from the movie Ah Ah.